హలో అండి, నేను మీ త్రివేణి క్లౌడ్ కిచెన్. ఈరోజు వచ్చేసి నేను ఫస్ట్ డే క్లౌడ్ కిచెన్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ డే క్లౌడ్ కిచెన్ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, ఇంట్లో ఖాళీగా ఉండి ఏదో ఒకటి చేస్తే బాగుండని. నేనైతే ఫస్ట్ డే రోజున క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసినప్పుడు నేనైతే ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి ఒకటి తీసుకోవడం జరిగింది. అదేంటంటే సేమియా పాయసం. ఒకళ్ళు సేమియా పాయసం కావాలని చెప్పారు. నేనైతే ఫస్ట్ డే మార్నింగ్ అమ్మవారికి పెట్టడానికి కావాలన్నారని సేమియా పాయసం స్నానం అయి చేసి నీట్గా ప్రిపేర్ చేయడానికి రెడీ అయి చేయడం అయితే జరిగింది. నేనైతే ఫస్ట్ వచ్చేసి సేమియా పాయసానికి కావాల్సింది పాలు తీసుకొని ఒక పక్క స్టవ్ మీద పెట్టాను. అలాగే ఇంకొక వైపు వచ్చేసి నేను సేమియాలు అవి వేపడం జరుగుతుంది. అలాగే మా పిల్లలకి స్కూల్ కోసం లంచ్ ప్రిపేర్ చేయాలి, టైం అయిపోతుంది త్వరగా అని చెప్పేసి నేను ఒక పక్క రైస్ పెట్టాను, ఒక పక్కనేమో ముద్దపప్పు పెట్టాను. అలాగే పాలు అయితే మరుగుతూ ఉన్నాయి. పాలు కోసం నేను సేమియాల కోసం అయితే సగ్గుబియ్యం 1 అవర్ ముందే నానబెట్టాను. అవి బాగా నానితేనే ఉడుకుతాయి పాలల్లో, నానబెట్టకుండా వేస్తే అయితే త్వరగా ఉడకవు. సో నేనైతే సగ్గుబియ్యం కూడా నానబెట్టేసి పాలల్లో అయితే వేసాను. ఆ రోజునైతే నేను కార్తీక పౌర్ణమి దేవుడు ప్రసాదాల కోసం అడిగారు. సాయంత్రం అయితే నాకు నోముల కోసం అయితే ఒక 5 ఆర్డర్స్ వచ్చినాయి. ఒకళ్ళకి వచ్చేసి గారెలు బూరెలు కావాలన్నారు, అంటే పూర్ణాలు, బెల్ల పూర్ణాలు. ఇంకొక ఇద్దరు వచ్చేసి పెసర పూర్ణాలు కావాలని చెప్పేసి అన్నారు. ఇంకొకళ్ళు వచ్చేసి గారెలు కావాలన్నారు. నేను అనుకోలేదు అసలు అట్లా అడుగుతారని. జస్ట్ స్టేటస్ పెట్టాను అంతే. నాకైతే స్టేటస్ పెట్టగల నా ఫ్రెండ్స్ అందరూ చాలామంది నా యొక్క త్రివేణి క్లౌడ్ కిచెన్ లోగోని షేర్ చేయడం జరిగింది. దానివల్ల నాకైతే కాల్స్ వచ్చినాయి. నా ఫ్రెండ్స్ అందరికైతే ఫస్ట్గా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఆ బాక్స్ అయితే చూసారు కదా, త్రివేణి క్లౌడ్ కిచెన్ అని స్టిక్కరింగ్ అయి చేయించాను. సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. సేమియా అందులో చల్లారిన తర్వాత పోద్దామని ఆపాను. జీడిపప్పు అయితే ముందుగానే నెయ్యిలో ఫ్రై చేసి పెట్టేశానండి. ఎలా ఉంది అది నాకు స్టిక్కర్ ఒకసారి కామెంట్ చేయండి, త్రివేణి క్లౌడ్ కిచెన్ అని. అది వచ్చేసి మీకు బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. కలర్ అది అంతా ఓకే అయితే ఒకసారి కామెంట్ చేయండి. బాక్స్ చూసారు కదా, అది వచ్చేసి మినీ బిర్యానీ సైజ్ బాక్స్, అదైతే ఇవ్వడం జరిగింది. ఈవినింగ్ అయితే నేను గారెలు అలాగే తీపి పూర్ణాలు పెసర పూర్ణాలు అయితే నేను రెడీ చేయడం జరిగింది. అవన్నీ నేను కవర్స్లో పెట్టాను. కవర్స్లో పెట్టి ప్యాక్ చేయడానికి రెడీగా ఉంచాను. ఈలోపు మా చిన్నోడు వచ్చాడు. వాడైతే అన్నీ చక్కగా ప్యాక్ చేసి అవన్నీ పార్సెల్స్ రెడీ చేశాడు. పార్సెల్స్ అయితే రెడీ అయిపోయి నా ఫస్ట్ డే క్లౌడ్ కిచెన్ వచ్చేసి నేను ఎక్స్పెక్ట్ చేయలే 5 ఆర్డర్స్ వస్తాయని. థ్యాంక్ యూ సో మచ్.